మేము మీరేమో జగన్ కోసం గొడవలు చేసేసి మేము పలానా కులస్తులు రాజేష్ రావట్లేదండి మా కోసం, రాజేష్ మాకు ఇలా ఏంటి మీరు జగన్ కోసం గొడవలు చేస్తారా? రాజేష్ మీ వెనకాల వచ్చేసి నేను మొత్తం పార్టీని అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఎదవనైపోలా. ఏ ఊర్రా మీదే? అసలు ఒక ట్రాప్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైనడు. ఆయన ఎవరిని ఎక్కడ ఎలా ఇరికించాలో, ఎవరు ఏం మాట్లాడాలో, ఎవరు ఎప్పుడు గొడవకి వెళ్ళాలో అవతల శత్రువును కూడా డిసైడ్ చేయగలిగినంత తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. అది మంచిగా ఉపయోగిస్తే బాగుండు. మంచిగా ఉపయోగించకుండా ఇలాంటి గొడవలు, కులం గొడవ మనదా ఇప్పుడు కోనసీమలో చేయాలంటే కులం గొడవ, దళితులకి కాపులకి. ఇప్పుడు అక్కడికి ఉండి వచ్చేటప్పటికి మరి దళితులు కాపులకి గొడవ పడదేమో, అందుకని క్రైస్తవులకి హిందువులకి ఏం గొడవలు క్రియేట్ చేస్తున్నావు జగన్ అన్న? అబ్బా నీలాంటి ఈ రాష్ట్రానికి దొరకటం నిజంగా ఎప్పుడో పూర్వ జన్మల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అయి ఉంటుందయ్యా. మీకు స్ట్రాటజీ చూపిస్తాను రండి. సినిమా కూడా సరిపోదు. అరే బాబు, ఈ స్ట్రాటజీ చూస్తే జగన్ ట్రాప్ ఆకివీడు, ఇది సాక్షి పేపర్. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? జనరల్గా అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? రఘురామరాజు గారు వచ్చి దళిత కాలనీలో దళితులకు ఇష్టం లేకుండా రామాలయం గడెత్తున్నాడట, అందుకని మన దళితులందరూ కూడా ఆయన మీద పోరాడేస్తున్నారు, కాబట్టి మనం అందరం కూడా గుడ్లు చింపేసుకోవాలి, రఘురామరాజు గారిని ఇలాగని అలాగని అంటున్నారు కదా. అసలు ఆ గుడి కట్టడానికి గుడి కట్టమని చెప్పింది ఎవరో తెలుసా? అక్కడ రే తింగర నా కొడకల్లారా, ఆకివీళ్ళలో అదే పెద్దపేటలో అక్కడ రామాలయాన్ని కట్టాలని చెప్పిందే జగన్ రా. జగన్ చెప్పాడు అక్కడ రామాలయం దుస్థితిలో ఉంది, అక్కడ రామాలయాన్ని ఎవడో పట్టించుకోవట్లేదు, అక్కడ రామాలయం కట్టాలని. ఇదిగో సాక్షి పేపర్. రామయ్య ఇటు చూడవయ్యా, భీమవరం ఉండి పశ్చిమ గోదావరి సాక్షి. ఏమండి, స్థానిక పెద్దపేటలో శిథిలమైపోయిన కోదండ రామాలయం, శ్రీరాముడికే నిలువు నీడ కరువు, శిథిలావస్థలో రామాలయం. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడేదరనే పాట వింటూ ఈ రామాలయాన్ని చూస్తే ఎవరికైనా కన్నీరు కారకమానదు. అయోధ్య రామాలయం వెలిగిపోతుంటే శిథిలమైపోతున్న ఇటువంటి రామాలయాలు ప్రతి చోట ప్రత్యక్షం అవుతున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అన్నవారు ఇటువంటి ఆలయాలను పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి వేశారు. ఆయన సనాతన ధర్మం అన్నాడు కదా, మరి ఇక్కడ ఎందుకు కట్టుడు? దా వచ్చి కట్టు. ఎక్కడ? స్థానిక పెద్దపేట దళితపేటలో రామాలయం కట్టాలని చెప్పింది వైసీపీ, రామాలయం కట్టి తీరాలని చెప్పింది వైసీపీ. ఎవడరా ఎందుకురా గొడవలు చింపేసుకుంటున్నారా? ఎందుకురా అక్కడ మతం జరిగిపోయింది, మా మీదకి ఏదో వచ్చేస్తుంది, రఘురామరాజు గారు, కూటమి ప్రభుత్వం, ఎందుకు ఇది ఏడుపు? ఎందుకురా? స్థానిక పెద్దపేటలో బ్రిటిష్ కాలం నుండి ఉన్న కోదండ రామాలయం గత కొన్ని దశాబ్దాలుగా దుస్థితిలో ఉంది. ఇక్కడున్న శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మవారికి, లక్ష్మణుడు నమ్మిన పట్టు అంజనులతో పాటు నందీశ్వరుడు అజ్ఞాతంలో కాదు వ్యర్థాల అగాధంలో కూరుకుపోయాడు. బా ఏమి ప్రాసరాశాడండి సాక్షి. ఏమండి, ఏళ్ల తరబడి భక్తులు నమ్మి ఆదరించి ఆచరించి పూజించిన రాములవారి బాగోగులను మర్చిపోయారు. దీంతో ఆలయం పూర్తిగా శిథిలం అయిపోయింది. కనీసం ప్రాంగణం శుభ్రమించే నాదుడు లేడు. ఎంతో చరిత్ర కలిగిన కోదండ రామాలయం భక్తుల ఆదరణ పూర్తిగా కొరవడింది. జనారణ్యంలో ఉన్న ఈ ఆలయం దండకారణ్యాన్ని తలపిస్తుందని పలువురు భక్తులు వాపోతున్నారు. అంటే అక్కడ భక్తులు ఉన్నారు, శ్రీరాముడి భక్తులు అక్కడ ఉన్నారు. జనారణ్యంలో ఉన్నా సరే దండకారణ్యంలో ఉన్నట్టు శ్రీరామచంద్రుడి ఆలయం శిథిలం అయిపోతుంది అని బాధ వెళ్ళగక్కింది సాక్షి పేపర్. బాధ వెళ్ళగక్కారు భారతిరెడ్డి గారు, బాధ వెళ్ళగక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. వృక్షాల కీటకాల నిలయంగా రామాయణం ప్రాంగణం పూర్తిగా పాడైపోయింది. గోడలపై లోపలపై మొక్కలు మొలిచి వృక్షాలుగా మారిపోయి ఆ ప్రాంతంలో ప్రజలు విచ్చలవిడిగా వ్యర్థాలను పారవేస్తున్నారని చెప్పింది ఎవరు గురించి చెప్పారనుకుంటున్నారు సాక్షి వాళ్ళు? అది పెద్దపేట దళితపేట ఉన్నప్పుడు అక్కడ గుడి దగ్గర వ్యర్థాలు పారేస్తున్నారు దళితులు రామాలయం దగ్గర వ్యర్థాలు పారేస్తున్నారని జనాలను రెచ్చగొట్టింది సాక్షి పేపర్. ఆ ప్రాంతంలో ప్రజలు వచ్చే వ్యర్థాలు, ఆలయంలో లోపల ఉన్న విలువైన టేకు స్తంభాలు చెదలపట్టాయి, క్రిములు కీటకాలు పాములు నిలయంగా మారింది, కుక్కల పందులు స్థావరంగా నిలిచిందని స్థానికులు వాపోతున్నారు. పట్టించుకొని నగర పంచాయతీ అభిషేకుడిని పాలకులు పట్టించుకోరా. రోడ్ల వెంబడి కాలువల గట్లపైన ఉన్న ఆలయాలను తొలగించే పాలకులకు పట్టాభిషేకుడిని పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఎవరు? కాలువ గట్టు మీద ఉన్న చర్చల్ని, లేకపోతే కాలువ గట్టు మీద ఉన్న కట్టడాలను తీసింది రఘురామరాజు గారు. డైరెక్ట్గా రఘురామరాజుని రెచ్చగొట్టారు. ఏమైనా అక్కడ అలా చేస్తున్నావు కదా, ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్న రామాలయం కట్టవా, అక్కడ దళితులందరూ వ్యర్థాలు పడుతున్నారు పట్టుకెళ్ళి అక్కడ అని సాక్షి పేపరు, భారతిరెడ్డి గారి పేపరు, జగన్ రెడ్డి గారి పేపరు RRR గారిని రెచ్చగొట్టింది. తెలుసుకోండిరా. ఎందుకురా ఊరిగా ఎప్పుడూ లేనిది రఘురామరాజు గారు ఇప్పుడే వచ్చేసారేంటి?
ఇంతకు ముందు లేని రామాలయం ఇప్పుడు వస్తున్నాడు ఏంటి, ఇప్పుడు కడుతున్నాడు ఏంటి? ఈ ఎదవ సొల్లు కబుర్లు చెప్పే సొల్లు నాయాలందరికీ ఇదిగో కారణం ఇదిగోండి చేస్తానా కొడకల్లారా. రెచ్చగొట్టారు. రెచ్చగొడితే త్రిపులార్ గారు తెలుసు కదా ఆయన గురించి మనకి. ఎవడన్నా రెచ్చగొట్టాడంటే ఖచ్చితంగా రెచ్చిపోతాడు, ఎవడన్నా రమ్మన్నాడంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఏట్రా మేము హిందువులు అయి ఉండి, రఘురామరాజు గారు అనుకున్న మాట చెప్తున్నాను, మేము హిందువులు అయి ఉండి రామభక్తులు అయి ఉండి ఎవడో కోన్కస్క టొపారంగా చెప్పాలా మాకు రామాలయం కట్టమని, కడతాను వెళ్ళి నేను బాగు చేస్తాను మళ్ళీ అని చెప్పి వచ్చాడు ఆయన. అలా వచ్చిన వెంటనే మళ్ళీ ఇదే వైసీపీ స్ట్రాటజీ ఏం మార్చింది. వెంటనే అక్కడ ఉన్న దళితులు వైసీపీలో కొంతమంది ఉంటారు కదా అక్కడ పేటలో, ఒరే బాబు రఘురామరాజు వచ్చి మీ దళిత కాలనీలు ఇప్పుడు రామాలయం గడెత్తాడంట, ఎట్టి పరిస్థితుల్లో కట్టినవ్వకండి, ఇక్కడ అందరూ మేము క్రైస్తవులు ఉన్నాం హిందువులు లేరని చెప్పండి, లేకపోతే అక్కడ మీకు రామాలయం కడెత్తాడంటే మీకు అక్కడి నుంచి మీ ఉనికి ప్రశ్నార్థం అయిపోద్ది అని వాళ్ళని రెచ్చగొట్టారు. వాళ్ళని రెచ్చగొట్టితే వాళ్ళు అందులో అమాయకులు తెంగరోళ్ళు ఉంటారు కదా, అయ్యి బాబా అంత దారుణం జరిగిపోతుందా, అయ్యి బాబా అసలు అడ్డుకోలేండి అయితేనే. ఎలాగే జగన్ గారు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు అని వచ్చి రావడంతో రఘురామరాజుని కట్టడానికి వీల్లేదంటే మేము అందరూ క్రైస్తవులండి అన్నారు. వెంటనే వీడియో క్లిప్ రెడీ. అంటే క్రైస్తవులు ఉన్న చోట రామాలయం 100 సంవత్సరాల క్రితం రామాలయాన్ని డెవలప్ చేయకూడదట. అంటే మరి హిందువులు ఉన్న చోట చర్చలు ఎలా కడతారు, మొదలెడతారు వాళ్ళు, ఖాళీ చేయండి అంటారు. ఇప్పుడు ఎవరైనా సరే చెప్తున్నానండి, క్రిస్టియన్స్ కొంతమంది దేవుడి కోసం శ్రమలు పడితే మాకు పరలోకం ధన్యుడు అన్నాడండి దేవుడు అన్నాడు. అవును కరెక్టే. దేవుడి కోసం శ్రమలు అంటే ఏంటి? నువ్వు నీ ఇంట్లో నీ పని నువ్వు చేసుకుంటూ బుద్ధిగా ఉంటే ఎవడన్నా నిన్ను వచ్చి దేవుడి పేరుతో నిన్ను కొడితే అదిరా బాబు దేవుడి గురించి శ్రమలో. అంతేగాని నన్ను ఎవడో శ్రమలు పెడతలేదు నువ్వే బయటికి వెళ్ళి దూలకు గొడవ పెట్టుకుని అవతల నువ్వు లెంపకే కొడేసాక ఆడు సాగు కొడిచాడు అనుకో, నేను దేవుడి కోసం శ్రమలు పడ్డానండి అంటే దెబ్బదు. ఆ దేవుడి కోసం శ్రమలు కాదు, దోలక తిన్న దెబ్బలు అంటారు అట్లని. ఈవేళ చాలామంది అబ్బో సుప్రీంకోర్టు ఇలాగ ఇచ్చేసిందండి, రిజర్వేషన్లు రద్దు అంటుందండి, బీజేపీ అండి, మోడీ గారు ఎన్నెత్తున్నారండి, కూటమి ప్రభుత్వం ఎత్తున్నాడు అన్నారు. వాళ్ళు ఎవ్వరం లేదు. ఒక దోలనాయలు గడు వెళ్ళి ఏమంటే నేను క్రిస్టియన్ పాస్టర్నండి, నేను ఎస్సీ కేసు పెడతానండి, తప్పుడు కేసు, నాకు పర్మిషన్ ఇవ్వండి అని వెళ్తే సుప్రీంకోర్టు దొబ్బేరా అది కుదరదు అంది అంతే. ఇప్పటి వరకు చట్టం ఉంది అక్కడ, రిజర్వేషన్లు వర్తించకూడదు, ఎస్సీలు ఎవడైనా చర్చికి వెళ్తే ఆడికి రిజర్వేషన్ వర్తించకూడదు, ఎస్సీ చట్టం వర్తించకూడదు, చట్టం బలమైన చట్టం ఉంది. కానీ ఇప్పుడు దాకా పాలకులు అందరూ చూసి చూడనట్టు వదిలేశారు దాన్ని. సరే ఎవరికి లేదు కదా పాపం, ఈ దళితులు మాత్రమే పెట్టారు, అది అన్యాయమేలే, సర్లే పోతే వాడుకుని రిజర్వేషన్ ఏదో చూసి చూడనట్టు వదిలేయండి అని వదిలేశారు రా బాబు. ఇప్పుడు దాకా వదిలేస్తే మీరు వెళ్ళి గెలుకుతారా? మీరు వెళ్ళి గెలికి గోపు మీద వాయించేసుకున్న తర్వాత అప్పుడు లబోదీపం అని ఎడతారట్రా. ఇప్పుడు ఎవరైనా అక్కడ ఉండి ఆకువీళ్ళు అదే రఘురామరాజు గారు ఎక్కడైనా చర్చిలోకి వచ్చి ఆ చర్చి కూలుస్తానంటే అడ్డుకోండి వీరులు అంటారు మిమ్మల్ని. ఏం పోరాటం చేశారా అంటారు. అంతేగాని ఆయన గుడి, హిందువుల గుడి, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి, ఆ గుళ్ళోకి ఆయన వెళ్తే ఆయన రానివరా? ఆయన మీద దాడి చేస్తారా? ఆయన మీద మేకులతో ఇచ్చేస్తారా? ఒరే ఏమైపోతున్నారు రే? ఒరే మీలాంటి వాళ్ళు కొద్దిమంది చేసిన దానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న దళిత జాతి అంతా, క్రిస్టియన్ జాతి అంతా ఈ రోజున దోషులుగా నిలబడాల్సి వస్తున్నారు బాబు సమాజం ముందు. ఎటుపోతున్నారు? నేను చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకో క్రైస్తవులకు అందరికీ చెప్తున్నాను, ఇలాంటి కొద్దిమంది ఈ వైసీపీ దూలగాళ్ళని దూరం పెట్టకపోతే వాళ్ళు మొత్తం కులానికి చేడి తీసుకొచ్చేస్తారు. ఇందాక చెప్పిన కదా, 3 యాదవులు ఉన్నారు, 7 మంచోళ్లే, కానీ ఆ 3 చేసిన యాదవ పనికి మొత్తం కుటుంబాన్ని తగలబెట్టారు అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? 3ని గెంటేయాలి బయటికి. ఆ 3 వెళ్ళలేదనుకోండి, మనమే దూరంగా వేరే ఇంటికి ఏంటది అతికి వెళ్ళిపోవాలి, వేరే దూరంగా వెళ్ళిపోవాలి. ఈ దుష్టులతో ఎప్పుడు ఉండకూడదు, బైబిల్ కూడా అది చెప్పింది, దుష్టులకు దూరంగా ఉండండి. దుష్టులకు దూరంగా లేకపోతే గుట్టమడిచిపోతారు అందరండి. ఏమండి రెచ్చగొట్టింది వైసీపీయే గుడి కట్టాలి అక్కడని. గుడి కడుతుంటే లేదు గుడి కట్టనివ్వకుండా అడ్డుకోండి అని చెప్పింది వైసీపీయే. దానికోసం వచ్చిన రఘురామరాజు గారి మీద దాడి చేయించింది వైసీపీయే. కానీ ఇప్పుడు బ్యాడ్ నేమ్ ఎవరికి వస్తుందండి? జగన్కి వస్తుందా? జగన్ ఎవడన్నా ఒక్కడన్నా తిడుతున్నాడా? వైసీపీ వాళ్ళని ఒక్కడన్నా తిడుతున్నాడా? లేకపోతే జగన్ గారి కులాన్ని ఎవరైనా తిడుతున్నారా? వైసీపీలోకి ఎంతోమంది ఎన్నో కులాల పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి దరిద్రులకి ఒకటి కూడా రాదు, పదవి రాదు, ఏదో సరైన ఇది రాదు. కానీ గొడవ ఉందంటే ముందుండేది వీళ్ళు, దెబ్బలు తినేది వీళ్ళు, రప్ప అంటూ జైలుకి పోయేది వీళ్ళు. ఇప్పుడు కూడా ఈ గొడవలో కూడా 57 మంది అమాయకులు పోంటారు జైలుకి. వాళ్ళు ఒకవేళ జగన్ వస్తే కనీసం అందులో ఒకడు కూడా ఎమ్మెల్యే అయ్యే కూడా ఉండడు, ఒక్కరు కూడా ఒక 100 కోట్లు 10 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేసే కూడా ఉండడు. కానీ ఎందుకో తెలియదు బానిసత్వం, వెళ్ళిపోతారు దోలకి, బుక్ అయిపోతారు. రాజేష్ రావాలి, ప్రజ్జడి జగన్ రావాలని అడుగుతలేదు ఎవడన్నా అక్కడ. ఒరే మేము జగన్కి ఓట్లు వేసాం కదా, ఏడు మాకు ఎంత అన్యాయం జరుగుతుంటే జగన్ అందరి కోసం, పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం, అనంతబాబు కోసం, మరొక ఎవరు అవినాష్ రెడ్డి కోసం, నేరస్తుల కోసం నోరిపుతాడు. మేము ఎప్పటి నుంచో బానిసలో పడి ఉన్నాం జగన్ కాళ్ళ దగ్గర, మాకు ఇంత ఇలా జరిగింది కదా, మమ్మల్ని కేసు పెట్టారు కదా, జగన్ ఒక వాయిస్ ఇవ్వడానికి ఎందుకు అడగరా?
ఎందుకు అడగరా బానిస నా కొడకల్లారా?